రండి, మీ గురించే మాట్లాడుకుంటున్నాం. కూర్చో సూర్య. పర్వాలేదు. సడన్ గా ఇలా వచ్చారేంటి? సీత ఫోన్ చేసి అర్జెంటుగా మా ఇద్దరిని రమ్మని చెప్పింది నాన్న. ఎందుకు మధు? ఏమో తెలీదమ్మా. రామ్, సీత కూడా వచ్చారేంటి? ఏదైనా సమస్య సీత? ఫోన్ చేసి అక్కనే బావని రమ్మన్నావంట. ఎందుకు సీత? కంగారు పడాల్సిన విషయమేం కాదు నాన్న. గుడ్ న్యూస్తోనే వచ్చాం. సూర్యకాల ఆపరేషన్కి డబ్బులు తీసుకొచ్చాం మావయ్య. సారీ అక్క, డబ్బులు సర్దుబాటు కావడానికి కాస్త ఆలస్యమైంది. ఇందులో 10 లక్షలున్నాయి, తీసుకో అక్క. వీటితో బావకు ఆపరేషన్ చేయించు. సీత, ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఎన్నోసార్లు నిన్ను ఇబ్బంది పెట్టాను సీత. నా వల్ల నువ్వు చాలాసార్లు బాధపడ్డావు. కానీ అవేవి నువ్వు మనసులో పెట్టుకోకుండా నా జీవితం గురించి ఆలోచించి ఇంత పెద్ద హెల్ప్ చేశావు. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టడం ఏంటక్క? నీ వల్ల నేను కష్టపడటం ఏంటి? అదేం లేదు. మనం అక్కా చెల్లెళ్ళం, కలిసి పెరిగాం, కలిసి కష్ట సుఖాలు పంచుకున్నాం. మంచిగా ఆపరేషన్ జరిగి బాబా మామూలైతే మీ జీవితం బాగుంటుంది. మీరు సంతోషంగా ఉంటే నాకదే చాలక్కా. చాలా థ్యాంక్స్ సీత. ఇది అప్పనుకో. నా కాలు బాగవగానే ఏదో ఒక జాబ్ చేసి కొద్ది కొద్దిగా తీరుస్తాను. ఈ డబ్బు మేము నీకు అప్పుగా ఇవ్వట్లేదు సూర్య. మీరు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది మీకోసం ఇస్తున్నాం. ఒక రకంగా ఇది సీత కష్టార్జితం.